హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి అమ్మ అయితే ఉలవకొట్టు అయితే చేస్తానన్నది. ఉలవకొట్టు చేస్తున్నాను, నాకైతే ఐడియా వచ్చింది. వీడియో అయితే తీద్దామనేసి వీడియో అయితే ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను. అనుకుంటే చాలామంది ఇప్పుడైతే ఉలవకొట్టు ఎవరు లైక్ చేయట్లేదు కదా. అప్పట్లో అయితే తినేవారు, హెల్త్కి అయితే చాలా మంచిది. అప్పట్లో చాలామంది అయితే నాన్ వెజ్ని ఎక్కువ లైక్ చేస్తారు. ఆకుకూరలని ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ ఎవరికి ఇప్పుడు లైక్ చేయట్లేదు కదా. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో చూడండి. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచిది ఉలవకొట్టు. అప్పట్లో అయితే అమ్మ చేసేది మా చిన్నప్పుడు, ఇప్పుడైతే చేయట్లేదు, మళ్ళీ ఇప్పుడైతే చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో ఏంటో. తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. మా శ్రీకాకుళం స్టైల్లో ఇప్పుడైతే మేము ఉలవకొట్టు అయితే తయారు చేస్తున్నాను. చూడండి మా అమ్మ అయితే చేస్తుంది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అమ్మని చేయమంటే నన్నే చేయమంటుంది, అందుకే నేనే చేస్తున్నాను. ఉలవకొట్టుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పోపులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ. ఇప్పుడు వచ్చేసి మేమైతే తాలింపు అయితే పెడతాం. ఇదిగోండి ఉలవ పిండి, బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది. మీకు ఇంట్లో కావాలంటే ఉలవలు వేపేసి అయితే చేసుకోండి. ఇదైతే బయట నుంచి అయితే తీసుకొని వచ్చింది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాం. కొద్దిగా ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడైతే తాలింపు అయితే వేసేద్దాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపులు, ఆనియన్స్, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదండి. ఇవైతే బాగా అయితే ఫ్రై అయ్యాలి. నేనే వీడియో తీస్తున్నాను కదా, అందుకే వీడియో అలా వస్తుంది అనుకోకండి. ఇప్పుడు వచ్చేసి సిమ్లో అయితే పెట్టుకున్నాం. ఈ ఫ్రై అయిన లోపు ఉలవపిండిలోకి అయితే అన్నీ అయితే వేసుకుని అయితే అవైతే కలిపి పెట్టుకుందాం. ఓకేనండి, ఉలవపిండిలోనైతే కొంచెం కారం, కొంచెం పసుపు, టమాటాలు అయితే ఒక టమాటా అయితే వేసాను. ఇదైతే కొంచెం బాగా కలిపి పెట్టుకుందాం. ఓకేనండి, తాలింపు అయితే వేగింది కదా. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. టమాటా కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇదిగోండి ఉలవకొట్టులోకి అయితే టమాటీలు, చింతపండు అయితే పిసికిస్ అయితే ఇందులో అయితే వేసేస్తున్నాము. చింతపండు కూడా వేస్తాము. చింతపండు కూడా వేస్తే బాగుంటుంది. టమాటీలు, చింతపండు వచ్చేసి ఉలవపిండిలోనే వేసేస్తున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి అందులో వాటర్ అయితే వేసాం కదా, అది కొద్దిగా మరిగిన తర్వాత ఈ ఉలవపిండి అనేది అందులో వేసేస్తాం. ఇదిగోండి వాటర్ వచ్చేసి మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి కలిపి పెట్టుకున్నాం కదా టమాటీలు, నెక్స్ట్ వచ్చేసి అందులో చింతపండు వేసి, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా. అందులో వచ్చేసి ఉలవపిండి అయితే వేసేద్దాం. ఇందులో అయితే వేసేయాలి. వేసి ఒకసారి అయితే కలుపుకుందాం. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. అది బాగా ఉడకాలండి. ఇందులో చింతపండు అన్నీ వేసాం కదా, ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి మూత అయితే పెట్టాను. ఒక నిమిషంలోనైతే అది అవుతుంది. ఇలా దగ్గరికి అవుతుంది కదా. టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా నేనైతే వేసేసానండి. మీకు ఉప్పు ఎక్కువ అంటే మీకు ఎంత తింటారో అంత ఉప్పు అయితే వేసుకుని అయితే సాల్ట్ కూడా వేసేసాను. అది వీడియో తీయలేదు, వీడియో తీసానేమో. అందులో కలిపేసాను కదా. సింప్లీగా 5 అంటే 5 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఉలవకొట్టు చాలా బాగుంటుంది, చేసుకోండి. ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఉలవల వల్ల చాలా బెనిఫిట్స్ అండి. ఇప్పుడు కాలంలో అయితే ఎవరు ఉలవకొట్టు అయితే ఎవరు లైక్ చేయట్లేదు, అందరూ స్కిప్ చేసేస్తున్నారు. చేయండి, తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికి వస్తే ఎలా వచ్చిందో ఏంటో నాకు అయితే కామెంట్ చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మరి కొంచెం ముందుకైతే వెళ్తాయి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి. వీడియోస్ ఎలా ఉన్నాయంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఉలవకొట్టు విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ శ్రీకాకుళం వంట అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటో తెలుస్తుంది మీకు కూడాను. అందరూ తినండి, బాగుంటుంది. ఎప్పుడు చికెన్లు, మటన్లు కాకుండా అప్పటి వంటకాల్లోని ఇదొక వంట అనమాట, చాలా బాగుంటుంది. ఉలవకొట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో ఏంటో మీకే తెలుస్తుంది. మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కాకపోయినా ఎప్పుడో 1 మంత్ ఒకసారి అయినా మీరైతే ఇంట్లో అయితే ట్రై చేస్తారు. చూడండి ఎలా వస్తుందో ఏంటి, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేస్తే కదా ఏదైనా తెలుస్తుంది.
మా అమ్మని అయితే వండమంటే మా అమ్మ అన్నది నువ్వైతే వండు బాగా వస్తుందని చెప్పింది. మా అమ్మ అయితే పక్కన చెప్తేనైతే అన్నీ వేసి వండానండి. సింపుల్ అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. చూడండి ఉలకొట్టు అయితే అక్కడ ఉడుకుతుంది. ఆ దగ్గరికి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టేనండి. ముందు ఇవన్నీ చెప్తాను, లైక్ చేయండి అనేసి. ఓకేనండి, ఇప్పుడైతే మూత అయితే తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. చూడండి ఎలా వస్తుందో. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదండి ఎలా చూడండి ఇంత చక్కగా ఉడుకుతుందో. ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టమాటీలు అన్నీ మనం ఉలవపిండిలోనే కదా కలుపుకున్నాం. చాలామంది ఉలవ చారు చేస్తారండి. ఇది ఉలవ చారు కాదు, ఉలవ కట్టు. ఉలవ చారు వేరే, ఉలవ కట్టు వేరే. అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. అది వేరే టేస్ట్ వస్తుంది. ఉలవ కొట్టు అనేది చాలా బాగుంటుంది. ఉలవ చారు కంటే ఉలవ కొట్టు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. తినలేని వాళ్ళు కూడా తింటారండి. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఓకేనండి, ఉలవకొట్టు అయితే అయిపోయిందండి. దగ్గరికి ఉడికిపోయింది కదా, చిక్కగా వచ్చింది. ఒకసారి అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇదండి, ఇదేండి ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.